అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ బ్రెడ్తో స్వీట్ ఎలా చేయాలో వీడియోలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: బ్రెడ్ పీసెస్ 5, షుగర్ 5 టేబుల్ స్పూన్, మిల్క్ హాఫ్ లీటర్, కస్టర్డ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్, ఇలాచీ పౌడర్, కుంకుమ పువ్వు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్. మనం తీసుకున్న బ్రెడ్ పీసెస్ని తీసుకొని ఒక్కొక్క దాన్ని 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. అన్నింటినీ అదే విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై ఒక పాన్ పెట్టి అందులో ఆయిల్ కొద్దిగా, నెయ్యి కొద్దిగా వేసి మనం కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని కూడా అందులో వేసి 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇలాగే మనం తీసుకున్న బ్రెడ్ పీసెస్ అన్నింటినీ ఇదే విధంగా కాల్చుకోవాలి. కప్పులో 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసి కొద్దిగా మిల్క్ వేసుకుంటూ ఉంటలు కట్టకుండా కలుపుకోవాలి. మందపాటి బౌల్లో పాలు పోసి పొంగు వచ్చిన తర్వాత షుగర్ కూడా వేసి అది కరిగాక పాలలో మనం కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ని అందులో పోసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి 5-10 నిమిషాలు ఉంటలు కట్టకుండా కలుపుతూ చిక్కగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. అందులో మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి ఆ తర్వాత ఇలాచీ పౌడర్ కూడా వేసి కుంకుమ పువ్వు వేసి మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని మనం కాల్చుకున్న బ్రెడ్ పీసెస్ని అందులో పెట్టి ముందుగా మనం తయారు చేసుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని దానిపై పోసి డ్రై ఫ్రూట్స్ వేసి కుంకుమ పువ్వు కూడా వేసి ఫైనల్గా రోజ్ పెటల్స్తో గార్నిష్ చేసుకోవాలి. రోజ్ పెటల్స్ అనేది ఆప్షనల్ మాత్రమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్తో స్వీట్ రెడీ. వంట రాని వాళ్ళు కూడా ఈ స్వీట్ని ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు.